ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ప్రాన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను 1 1/2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా ప్రాన్స్ తీసుకొని దాంట్లోకి ఫస్ట్గా సాల్ట్, పసుపు, అలాగే కారం, అలాగే గరం మసాలా, అలాగే 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లోని కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లోకి నేను పుదీనా కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. చూడండి, బిర్యానీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత అందులోని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీరికలుగా 4 కట్ చేసి పెట్టుకున్నాను నేను, అవి వేసుకున్నాను. దీంట్లోని ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, అలాగే చూడండి బిర్యానీ ఆకు వేసాను, అలాగే లవంగాలు 2, యాలకులు, అలాగే దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అలాగే అనాస పువ్వు కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇదంతా కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇదంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలను కూడా 2 టమాటాలు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. ఇదంతా బాగా మగ్గిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలన్నీ దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకొని చూడండి, ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం కారం వేసుకొని బాగా, అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి అంతా బాగా అటు ఇటు తిప్పుకొని చూడండి, ముందుగా మనం బిర్యానీ రైస్ నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా, ఆ రైస్ అంతా మొత్తం దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అంతా ఒకసారి అంతా కలుపుకోవాలి. చూడండి, ఇదంతా కలిపిన తర్వాత దీంట్లోకి నేను 1 1/2 గ్లాస్ రైస్కి నేను 3 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. చూడండి, 3 గ్లాసెస్ వాటర్ వేసాను. చూడండి, ఇప్పుడు ఇదంతా బాగా ఒకసారి అటు ఇటు కలుపుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు నేను ఒక లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను అనమాట. లెమన్ స్క్వీజ్ చేసుకోవడం వల్ల బిర్యానీ రైస్ పొడి పొడిగా వస్తుంది కదా. చూడండి, ఇక్కడ బాయిల్డ్ అవుతుంది. చూడండి, ఒకసారి అంతా బాయిల్డ్ అవుతుంది కదా, కలుపుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఒకసారి మళ్ళీ సాల్ట్ వేసుకొని సరిపోకపోతే కనుక ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోండి. దీని మీద నేనైతే బరువు పెట్టుకుంటున్నాను అనమాట. చూడండి, ఒక 15 మినిట్స్ ఆగిన తర్వాత బిర్యానీ అయితే ఇలా రెడీ అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.